హలో అండి. ఈ వీడియోలో పాట్ పెయింటింగ్ చూపించబోతున్నాను. అయితే నేను తీసుకున్న ఈ పాట్ వచ్చేసి కుండ బిర్యానీ తీసుకుంటాం కదా, దానికొచ్చింది. ఇది ఎప్పటినుంచో ఉంటుంది. అయితే నాకు దీన్ని చూసినప్పుడల్లా దీన్ని ఏదోలాగా యూజ్ చేయాలి అని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నాకొచ్చిన ఐడియా ఏంటి అంటే దీనికి మంచిగా పెయింటింగ్ వేసి ఇందులో మొక్కలు నాటుదామని. ఆల్రెడీ నా దగ్గర నాచు గులాబీ ఉంటుంది కదా, అవి 3 కలర్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ 3 కలర్స్ కూడా ఒకే దాంట్లో పాతితే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని దీనికి పెయింటింగ్ వేసి దీంట్లోనే నాటుదామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ ఈ పాట్ అంతా కూడా నేను వైట్ కలర్ వేస్తున్నాను. అంటే మనం ఇప్పుడు దీనిపైన ఏదైనా కలర్ వేసినా కూడా మళ్ళీ ఇంకా డబుల్ కోటింగ్ వేయక్కర్లేకుండా ఇలా వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను దీన్ని 3 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాను. ఇలా డివైడ్ చేయడం కోసం నేను ఈ స్టీల్ గిన్నెని తీసుకుని దీని హెల్ప్తో నేను ఇప్పుడు డ్రా చేయబోతున్నాను. ఈ స్టీల్ గిన్నెలో పాట్ని పెట్టి కింద లైన్ డ్రా చేస్తున్నాను. తర్వాత దీంట్లోనే పాట్ని రివర్స్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ డ్రా చేస్తున్నాను. లైన్స్ కరెక్ట్గానే వచ్చాయి, కానీ నేను ఇందులో వేయబోయే డిజైన్కి ఈ స్పేస్ అనేది చిన్నదైపోతుంది. అందుకని ఇప్పుడు నేను పాట్కి కింద వైపు గీసిన లైన్ని ఇంకొంచెం కిందకు చేరపాలి. ఇందుకోసం నేను టేప్ తీసుకున్నాను. ఇందులో 1/2 ఇంచ్ వరకు టేప్ని ఈ లైన్ దగ్గర నుంచి కిందకి మార్క్ పెడుతున్నాను. ఇలాగ చుట్టూ మార్క్ పెట్టిన తర్వాత ఈ మార్క్స్ అన్నీ కూడా కలిపితే మనకి ఒక లైన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు లోపల డిజైన్ వేయడానికి ప్లేస్ సరిపోతుంది. ఇప్పుడు కలర్స్ వేయాలి. ఈ పాట్ని నేను 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాను. పైన పార్ట్కి అండ్ కింద పార్ట్కినేమో ఈ క్రోమ్ ఎల్లో కలర్ వేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మిడిల్లో వైట్ కలర్ ఉంది కదా, ఈ ప్లేస్లో నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇక్కడ ఆరెంజ్ కలర్కి అండ్ ఎల్లో కలర్కి ఇక్కడ మీట్ అయ్యే ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో నేను బ్లాక్ కలర్తో లైన్ డ్రా చేస్తున్నాను, పైన కింద కూడా. చుట్టూ డ్రా చేసుకోవాలి, అలానే వీలైనంత సన్నంగా డ్రా చేసుకోవాలి. నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్స్ని నేను ఇలా డిజైన్ చేస్తున్నాను. అంటే ఇలా ఎంటీగా వదిలేకుండా ఇలాగా గీతలు పెడుతున్నాను. కిందదేమో ఒక డైరెక్షన్లో పెట్టాను, పైది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాను. అంటే రెండు ఒకవైపే అన్నట్టు కాకుండా. ఇప్పుడు ఈ మిడిల్లో డిజైన్ వేయడం కోసం ఏదైనా తాడు కానీ దారం కానీ ఏదో ఒకటి కావాలి. నేనైతే ఇక్కడ సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సాటిన్ రిబ్బన్ని తీసుకొని పాట్ చుట్టూ ఆరెంజ్ కలర్ ప్లేస్లో పెట్టి ఇలా మెజర్ చేసుకోవాలి చుట్టూ. ఈ వచ్చిన మెజర్మెంట్ని ఫస్ట్ 1/2కి మడత పెట్టుకోవాలి, తర్వాత మళ్ళీ 1/2కి మడత పెట్టుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నంత సైజ్ వచ్చే వరకు మడత పెట్టుకోవాలి, ఇంతవరకు. ఇప్పుడు ఈ మెజర్మెంట్తో మనం ఎక్కడైతే డిజైన్ వేస్తున్నామో అక్కడ పాట్ దగ్గర ఇలా పెట్టి 2 ఎండ్స్ దగ్గర కూడా ఇంటూ మార్క్ పెట్టుకోవాలి, లేదా ఏదైనా చిన్న మార్క్ పెట్టుకోవాలి ఇలా. మళ్ళీ ఇప్పుడు అదే ఇంటూ దగ్గర నుంచి ఇంకొక ఎండ్ వరకు మళ్ళీ మార్క్ పెట్టుకోవాలి. ఇలా పాట్ చుట్టూ పెట్టుకోవాలి మార్క్స్. అండ్ ఒక మార్క్ నుంచి ఇంకో మార్క్ వరకు మనకి గ్యాప్ ఎంత ఉండాలి అంటే కరెక్ట్గా ఈ రిబ్బన్ని మనం ఫోల్డ్ చేసాం కదా, అంత డిస్టెన్స్ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మనం డ్రా చేసిన డిజైన్కి ఇంకో డిజైన్కి మిడిల్లో గ్యాప్ పడినట్లకి కూడా కరెక్ట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా మార్క్స్ పెట్టుకున్న తర్వాత రౌండ్గా ఉండేది ఏదైనా చిన్నది తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 రూపీ కాయిన్ తీసుకున్నాను. ఈ 1 రూపీ కాయిన్ని కరెక్ట్గా మనం మార్క్ ఎక్కడ పెట్టామో అక్కడ పెట్టాలి. అండ్ పైన కింద డిజైన్ చూసి కాయిన్ సెంటర్లో ఉండేలా చూసుకొని తర్వాత పెన్సిల్తో ఇలా రౌండ్గా సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఇలానే మార్క్స్ పెట్టుకున్న ప్రతి ప్లేస్ నుండి కూడా ఇలా కాయిన్తో సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లాక్ కలర్ తీసుకుని ఈ సర్కిల్స్ని కలర్తో ఫిల్ చేయాలి. ఇలానే మిగిలిన సర్కిల్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్కిల్స్ చుట్టూ కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి బ్లాక్ కలర్లో. నేనైతే దీనికోసం అని చెప్పేసి పెయింట్ బ్రష్ని రివర్స్ చేసి దాన్ని పెయింట్లో డిప్ చేసి ఇలా డాట్స్ పెడుతున్నాను. ఇలా మొత్తం అన్ని సర్కిల్స్కి చుట్టూ డాట్స్ పెట్టిన తర్వాత మన పాట్ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ప్రతిదీ మరీ ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియో చూస్తూ ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఈ కొత్తగా ట్రై చేద్దాం ఈ క్రాఫ్ట్ని అని చెప్పి. సో వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను. నేను ఈ పాట్ ఫినిష్ అయ్యాక దీంట్లో నాచు గులాబీ వేద్దాం అనుకున్నాను అని స్టార్టింగ్లో చెప్పాను కదా, అందుకోసం అని చెప్పేసి దీంట్లో మట్టి అండ్ కోకోపీట్ మిక్స్ చేసి వేస్తున్నాను. అలానే ఈ 3 నాచు గులాబీ మొక్కల్ని కూడా కలిపి దీంట్లో నాటుతున్నాను. దీన్ని నేను మా హాల్లో విండో దగ్గర పెట్టాను. నేను అనుకునేది ఏంటి అంటే ఈ 3 రంగుల పువ్వులు కూడా ఒకేసారి కాస్తే బాగుండు అని చెప్పి. ఒకవేళ అలా కాస్తే కనుక ఖచ్చితంగా షార్ట్ వీడియో పెడతాను. ఈ పాట్ పెయింటింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.